ఊహాగానాల మీద చర్చించుకోవడం నాకు ఇష్టం లేదన్నా. ఖచ్చితంగా దాని మీద సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక కంపెనీ యూఏఈ నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. ఒక అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇండియన్ మార్కెట్లో E20 వల్ల కలిగేటువంటి లాభాలని దేశ ప్రజలకు వివరించేందుకు వాళ్ళు ఇండియాకు వచ్చి ఒక ప్రెస్ మీట్ చేయడానికి, భారతదేశం నుంచి పోయి ఒమన్లో స్థిరపడినటువంటి కొంతమంది యువ ఇంజనీర్లు ఈ దేశంలో E20 మీద జరుగుతున్నటువంటి చర్చను చూసి గత 2-3 రోజుల నుంచి సాటర్డే నుంచి ఇండియాకు వచ్చి ఒక ప్రజెంటేషన్ చేయడానికి ఒక వెసులుబాటు కల్పించమని అడుగుతూ ఉన్నారు. హోప్ దట్ ఈ వీక్లో E20 మీద మీకు అప్రాప్రియేట్ ఆన్సర్ని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్ని, దాంట్లో పాల్గొంటున్నటువంటి భారత యువ శాస్త్రవేత్తలే మీ ముందుంచేందుకు ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా దేశ ప్రజలకి E20 పైన పెరుగుతున్నటువంటి అనుమానాలు తొలగిపోతాయనేటువంటి ఆశ నాకుంది. సార్, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి కొన్ని వ్యాఖ్యల తర్వాత మొదలైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, అలానే ఇప్పుడు సిజేపీ లాగానే ఆర్హెచ్ రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని వస్తుంది. దాని ముందు కూడా వాళ్ళు కూడా సిజేపీలా చేస్తే మీరు మళ్ళీ కాళ్ళు ఉంచుతారా వాళ్ళ ముందు? కాళ్ళు వంచుడు, మెడలు వంచుడు అనేటువంటి పదాలకి ప్రజాస్వామ్యం లోపల విలువ లేదు, అర్థం లేదు. అది మీడియా వాడేటువంటి పదాలు, దాన్ని మా నోట్లోంచి పలికించకండి. ఎవరు ఎవరికి కాలు వంచరు, ఎవరు ఎవరికి తల వంచరు. భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అన్నిటికంటే గొప్పది. భారత పార్లమెంట్ తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తాం. ఆందోళన జరిగినప్పుడు ప్రజల ఆందోళనని, ప్రజల గొంతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా వింటాం. అది సమస్య పరిష్కరించే దిశగా భారత ప్రభుత్వం సందర్భాన్ని బట్టి, అనుకూలతను బట్టి పనిచేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. వద్దు, ఇప్పుడే వద్దు. దే ఆర్ ఫేసింగ్ సమ్ థ్రెట్, అందుకనే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. E20 మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కంపెనీ వస్తూ ఉంది. దోజ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. E20 మీదనే పనిచేస్తారు వాళ్ళు. ఇథనాల్ ఏంది, E20 ఏంది, ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అనే దాని మీద వాళ్ళు అంతర్జాతీయంగా ఒక ఇది చేసిన వాళ్ళు. అది మంచిదే అని చెప్పి యుఏఈ నుంచి ఒక సంస్థ. ప్రశాంత్ కిషోర్